ఇది వచ్చేసి మనది 1 ఎకరం 24 గుంటలు. నా పేరు వచ్చేసి బి ప్రసాద్ రెడ్డి. మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. మీరు ప్రతిదీ కూడా మనకు అప్డేట్ చేయడానికి మన ఛానల్ చేసుకోవచ్చు. @ప్రసాద్ రెడ్డి 8606 అది చేసుకున్నట్టయితే ప్రతిదీ కూడా అందుతుంది. మళ్ళీ ఇయర్లీ కూడా ఒకటి ఇట్లా సపరేట్ ఫుల్ వీడియో ఇస్తాము. ఇది వచ్చేసి మనకు సెకండ్ బ్లాక్. ఇప్పుడు మనము 2 పొలాలు ఉన్నాయి అనుకున్నాం కదా, ఇది సెకండ్ది. ఇది 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇది సెకండ్ బిట్, అంటే ఫస్ట్ది ఒక మడి చూసాము, సెకండ్ మడి. ఇది కూడా కూరగాయలే, కాకపోతే అవన్నీ పెద్దవి సెకండ్ తరం. అంటే అది అయిపోగానే మళ్ళీ ఇక్కడ రావాలి కాబట్టి మీకు చిన్న చిన్నగా ఉంటాయి మొక్కలు. ఇది వచ్చేసి మిర్చి, ఇది కూడా తలకాయ తీసాము. ఈ మిర్చి అంతా మనకు 300 పెట్టాము. ఇక్కడ మళ్ళీ అక్కడ అట్లా ఇవన్నీ కూడా సేమ్ వెజిటేబుల్ టైపు. బెండల ఒక కొత్త రకం ఉంటుంది, దేశీ వెరైటీ. ఇప్పుడు ఇది ఒక 100 పెట్టాము, మొన్న ఇది అయిపోయింది, మళ్ళీ 100 పెట్టాము. బీనీస్ ఉంది ఇందులో. ముఖ్యంగా ఏంటంటే ఇందులో 175 మునిగ చెట్లు ఉంటాయి. ఇందులోనే కేవలం మునిగ ఉంటుంది, అవిష ఉంటుంది, గ్లైర్సిడియా ఉంటుంది. ఈ మూడే ఎరువు. జనరల్గా ఎరువు ఇప్పుడు ఇంతకుముందుకు ఏం చేస్తుండే, మనకు అడవిలకు పోయి సీతాఫలు, కానుగ, యాప ఇవన్నీ అడవిల చుట్టూ తిరిగేసి బస్తాలు తీసుకొచ్చి వేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఇక్కడే ఎందుకు క్రియేట్ చేయలేము మనము. అట్లా అని ప్రతి గట్టు పక్కన మునిగ పెట్టుకొని ఇంతకుముందు చెప్పాను ఎట్లా చాప్ చేయాలి, ఎక్కడ ఉంచుకోవాలని. మునిగ వేసుకొని ఇక్కడే ఎరువు ఇక్కడే తయారు చేస్తున్నాం. చాలా మందికి డౌటు, ఇప్పుడు వాళ్ళంటే అక్కడ తయారయ్యారు కాబట్టి భూమి నుంచి పోషకాలు తీసుకుంది, మనం అది తీసుకొని వచ్చినాము, మనం ఇక్కడ వేసుకున్నాము కాబట్టి మనకు నేలలు సారవంతమైంది, ఇక్కడ లాస్ కాలేదు అనే డౌట్ ఉంటుంది. దాని గురించి ఏంటంటే, ఇప్పుడు ఈ మునిగ చెట్టు ఇవన్నీ గ్లైర్సిడియా ఇవన్నీ కూడా దాదాపు 400 చెట్లు భూమి నుంచి కేవలం 1.5% మాత్రమే తీసుకుంటాయి పోషకాలు. సరే తీసుకున్నాయి, మిగిలిన పంచభూతాలను తీసుకొని 100% పోషకాలు ఇందులో ఉన్నాయి. ఆకులు అనుకోవచ్చు. ఇప్పుడు ఇది కాల్షియం ఇస్తుంది మునిగ, కాండం కానీ ఆకులు కానీ. ఇవన్నీ కూడా పంచభూతాల నుంచి 98.5% తీసుకొని ఎవరికి ఇచ్చినాయి? భూమికి ఇచ్చినాయి. నేనేం చేసిన, ఇక్కడ కట్ చేసిన భూమికి ఇచ్చిన. నాకు ఈజీ ఒకటి అయింది కదా, నేను ఈ మొత్తం కూడా ఒక హాఫ్ డేలో చేయగలుగుతా. అదే నేను అడవికి వెళ్ళి ఒక 5-6 పోయి నేను లేబర్ తీసుకొస్తే ఎంత కాస్ట్ అవుతుంది? పోనీ అడవిలోకి వెళ్దామన్నా అందరికీ అడవుల దగ్గర ఉంటాయా? పాసిబుల్ లేదు కదా. మనం ఎందుకు క్రియేట్ చేసుకోవచ్చు అని ఇది ఒక కొత్తగా ఆలోచించాను నేను. ఎందుకంటే ఎరువులు 0 కాస్ట్లో ఒక నాణ్యమైంది ఎట్లా సృష్టించలేము మనం. దానికి బేస్గా ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫాస్టెస్ట్గా వచ్చేది గ్లైర్సిడియా. తనతో ఈల్డ్ ఎక్కువ వస్తుంది, త్వరగా పెరుగుతుంది, ఒక్క చుక్క నీళ్ళు అడగది. అదొకటి తీసుకున్నాను, అవిష ఒకటి తీసుకున్నాను, మునిగ ఒకటి తీసుకున్నాను. జనరల్గా ఏంటంటే అవిష కొన్ని చనిపోతాయి, చాప్ చేసినప్పుడు మనం ఎంత జాగ్రత్త చేసినా కొన్ని చనిపోతాయి, మళ్ళీ నాటుకోవాలి. మిగిలిన అన్ని గ్లైర్సిడియా అయితే మొండి మొక్క. అదే ఇప్పుడు మనకేమైంది, ఎరువులు ఒకటి అయిపోయింది, దీనికి తీగ వాకేయడానికి అదొకటి అయిపోయింది, సూక్ష్మ వాతావరణం క్రియేట్ చేయడానికి అదొకటి అయిపోయింది. అంటే మీరు ఎండాకాలము చాలా ఎండ ఉంటుంది, ఎండలో మనం ఏమి వేసినా కానీ తట్టుకోవు. అయితే ఇంట్లో చూడండి, మీకు మిర్చి నేను ఇప్పటి వరకు 365 రోజులు మిర్చి వస్తుంది. మీరు ఒక మిర్చిని వండియగలిగితే దాదాపు కూరగాయలు వండియచ్చు. ఎందుకంటే అత్యధికంగా పురుగులు తినేది ఏంటంటే మిర్చి ఒకటి పాడు చేసేది. తెల్లదోమ అంటారు, ఎర్రదోమ అంటారు, ఈ అన్ని దోమలు మిర్చిని పాడు చేసి ఆ ముడత రోగం వచ్చేసి క్రాప్ రాదు. ఇక్కడ మాత్రం 365 డేస్ దాదాపు సంవత్సరంన్నర మాత్రం మిర్చి వస్తుంది. అది అయిపోయే లోపల నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు కానీ ఒక పంట వేసేస్తాము, అది అయిపోయాక మొదలు పెట్టడం కాదు, అది అయిపోయే కంటే అది ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు నాటుకోవాలి అంటే బ్యాచ్ వైజ్గా చేసుకుంటూ వస్తే మాత్రం మనకు 365 డేస్ కూరగాయలు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బఠానీ తినాలనుకుందాం, సపోజ్ మీరు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నాటుకోవాలి, 100 రోజుల పంట. అట్లా మనము ఏ పంట ఎప్పుడు వేస్తామనే దాన్ని గుర్తుపెట్టుకుంటే చక్కగా సీజన్ వైజ్గా మనం అన్నీ తింటే. ఇప్పుడు జనరల్గా ఎందుకు తింటాము సీజన్ వైజ్గా వచ్చేది అంటే, ఆ సీజన్ వైజ్గా వచ్చే రోగాలను తట్టుకునే శక్తి ఆ పంట ఇస్తుంది. సింపుల్ లాజిక్. మీరు అది మానేసేసి మనం ఏది పడితే అది తినేస్తామంటే మనకి ఎట్లా వ్యాధులు తగ్గుతాయి. కాబట్టి అసలు వ్యాధి అనేది రాదు జనరల్గా. ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి అయితే అసలు ఎలాంటిది రాదు. ఏదన్నా వచ్చింది, జలుబు అయింది, ఇంత పసుపు తింటాము, లేకపోతే అల్లం ఒకటి ఉంటుంది, అల్లము, మిరియాలు, సొంటి, మళ్ళా అనేక రకాల ఔషధ మొక్కలు, అంటే నిమ్మగడ్డి,
తులసిలు అనేక రకాలు ఇవి వేసుకొని కషాయం చూసుకో 2 సార్లు తాగితే అయిపోతుంది కదా. యాంటీబయాటిక్ వాడకుండా సహజంగా మనము ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆహార విషయంలో ఒకటి వచ్చింది కాబట్టి వెనకట మనం కొద్దిగా వెనకటికి వెళ్తే కాయ కష్టం చేసుకొని 8 గంటలు చేసుకొని గొడ్డు కారం తిని బతికిరు వాళ్ళు. గొడ్డు కారం తిని ఎందుకు బతికిరు మరి గొడ్డు కారం అంటే అరే వాళ్ళు సూర్యునికి దగ్గర ఉన్నారు, భూమికి దగ్గర ఉన్నారు, పంచభూతాలకు దగ్గర ఉన్నారు. మీరు ఎప్పుడైతే శారీరక శ్రమ చేయగలుగుతారో అప్పుడు ఫిట్ కూడా. మీరు ఏమి తింటున్నారు అనేది సెకండరీ. మీరు ఎంత కష్టం చేస్తున్నారు అంటే మీరు ఎంత చెమట తీస్తున్నారు. జనరల్గా చెప్తుంటే చెడు టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోవాలి. ఒకటి యూరిన్ ఎక్కువ పోవాలి, మోషన్ ఫ్రీ ఉండాలి, చెమట పోవాలి. ఈ మూడిటికి కారణం ఏంటంటే వ్యాయామం, శారీరక శ్రమ. శారీరక శ్రమ అనేది ఏంటంటే అవుట్పుట్ ఉండాలి. మీరు ఏదో జిమ్కి వెళ్ళారు, ఏదో పని చేసిర్రు, ఏదో చేసిర్రు అంటే అది అవుట్పుట్ రిజల్ట్ లేని మనం ఎక్కువ. ఇప్పుడు నేను ఒక పొలం పని చేశాను, నాకు కాయగూరలు వస్తున్నాయి, 4 నేర్చుకోవడానికి ఒకటి ఉంది అంటే ఇది 8 గంటలు. మీరు జిమ్ ఎంత చేస్తారు? ఒక ½ అవర్ చేస్తారు. ఇక్కడ నేను 8 గంటలు చేస్తాను. 8 గంటలు. ఆ 8 గంటలు నాకు ఈ స్ట్రెంగ్త్ రావడానికి ఏంటంటే ముఖ్యంగా అంతసేపు చేయాలంటే మామూలు విషయం కాదు. ఇక్కడున్న వాతావరణం మీరు కూడా ఇక్కడ గడిపారనుకోండి, మీకు ఆటోమేటిక్ అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రాణవాయువే ఆహారం. మీరు 24 గంటలు తీసుకునేది ప్రాణవాయువు శుద్ధమైందంటే, ఇప్పుడు మీరు ఋషులను తీసుకుంటే గాలి తీసుకొని బతికేవాళ్ళంట. ఇప్పుడు అదే మనం సిటీలో మునిని తీసుకపోతే దెబ్బకు 2 రోజుల సిక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ప్రాణవాయువు లేదు, ఆక్సిజన్ లేదు. మీరు చూస్తున్నాం అంతా కాంక్రీట్ అయిపోయినాం కదా, కాంక్రీట్ భూమి కనబడొద్దు, మనకు చెట్లు ఉండొద్దు అట్లా. అందుకనే ఇప్పుడు ప్రకృతి ఏంటంటే సర్వం మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరేం చేసి జస్ట్ పెద్దన్న పాత్ర అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు హ్యాపీగా బతికేయడమే. అందుకని ఏంటంటే మీరు వ్యవసాయంలో ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు కోట్లు ఉన్నాయి, నాకు భూమి ఉంది. మీకు ఎంత భూమి ఉంది కాదు, మీ ప్లేట్లకు మీ పొలము నుంచి ఎంత శుద్ధమైన ఆహారం వస్తుంది అదొకటి. మీరు పొలానికి ఎంత టైం ఇస్తున్నారు, మీరు ఎంత పని నాకు 100 కోట్లు ఉన్నాయి, నాకు 100 ఎకరాలు ఉంది కాదు, మీరు ఎంత పని చేస్తున్నారు వ్యవసాయంలో. ఒక విషయం ఏంటంటే శరీరం చెప్పేది ఒకటే ముచ్చట, ఒకటే మాట చెప్తుంది, నాకు శ్రమనియు నీకు ఆరోగ్యాన్ని ఇస్తా, నాకు సుఖాన్ని ఇయ్యు నీకు రోగాన్ని ఇస్తా. మన శరీరం ఎప్పుడైనా మనం చెప్పినట్టు తినాలి, శరీరం చెప్పినట్టు మనం వినవద్దు. ఎప్పుడు కానీ మన కంట్రోల్ ఉండాలి. ప్రతిదీ కూడా ఈ పని చేయాలంటే స్ట్రెంగ్త్ కావాలి. మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పని చేస్తే, శారీరక శ్రమ చేస్తే ఆకలి పుడుతుంది. అంటే మీ శరీరం అడుగుతుంది, దేహి అని అడగాలి మీ శరీరాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, టైం అయింది ఏదో తినాలి, ఒక బాక్స్లో తీసుకొని ఒక బాక్స్లో వేస్తాం. అంటే ఇది కూడా ఒక బాక్స్ టైప్ అయింది. మీరు ఆస్వాదించట్లేదు. మీరు శ్రమ చేయండి, ఇట్లా అడుగుతుంది నాకేమిస్తావు ఏమిస్తుంది అని. ఇదేంటంటే ముఖ్యంగా ఏంటంటే మేము అనుభవించింది ఏంటంటే 4 గంటలకు మధ్యలో ఏం చేయాలి. ఇప్పుడు మరి మీరు భోజనం ఒక 4 గంటల వ్యవధిలో భోజనం చేయాలి. ఆ 2 గంటలకు ఏదో తిన్నారనుకోండి, మీ లంచ్ టైం అనేది మీరు సఫిషియెంట్గా తీసుకోవాలి. అందుకే గ్యాప్ 4 గంటలు గ్యాప్ తీసుకుంటాము, పరిపూర్ణంగా లంచ్లా ఎక్కువ తీసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే మీరు ఎంత శ్రమ తీసుకుంటే అంత ఆహారం తీసుకుంటే అప్పుడు ఆ శక్తి ఏం చేస్తారు, ఆ తిన్న ఆహారం శక్తిగా కన్వర్ట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే సిటీలో ఆకలి కాక రుచులు వెతుకుతారు. మీరు చూడండి స్విగ్గీ ఇవన్నీ ఏంటంటే మీకు ఆకలి లేక టేస్ట్, ఇక్కడ నాలుక మాత్రం అంటే నోరు నచ్చాలి, కడుపు మెచ్చక్కర్లేదు. కడుపు మెచ్చితే మీ ఆరోగ్యం ఉంటుంది, నోరు మెచ్చితే మీ ఆరోగ్యం ఉండదు. కాబట్టి అదే మీరు కాయ కష్టం చేసిండంటే అందుకే అంటారు ఆకలి రుచేరు కదా అని. కాబట్టి ఏంటంటే మనం ఎంత కష్టం చేస్తే అంత ఆరోగ్యం ఉంటుంది. మీకు ఎంత డబ్బున్నా కానీ మీరు సరిగా ఆహారము శారీరక శ్రమ చేయకపోతే, మొన్న ఈ మధ్య ఒక అతన్ని కలిసినప్పుడు అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఒక అతన్ని కలిసినప్పుడు అంత భూమి ఉంది, అంత బాగుంది, డబ్బు కూడా సఫిషియెంట్ ఉంది, ఆరోగ్యం లేదు. నేను అన్నా సార్ ఇట్లా మనము ఎంతైతే శ్రమ చేయగలుగుతాం దాన్ని బట్టి ఉంటే ఆ టాపిక్ మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేసేసి ఒక స్టేజ్కి వెళ్ళాను, అంటే ఊరికనే నాకు ఈ స్టేజ్ రాలేదు, ఇప్పుడు అంతా సెటిల్ అయింది, అంతా మనుషులు. సరే మీరు ఆ స్టేజ్ వరకు వచ్చిర్రు, నేను ఒకటే మాట చెప్తాను, మీరు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు శ్రమ ఆపేసిరు అనుకుందాం, మీకు ఆకలి తగ్గింది కదా, ఆకలి తగ్గుట్లా మీ ఏదైతే శక్తి ఉందో అది మిస్ అయిపోయింది, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గింది మీకు.
శ్రమ చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లా ఇప్పుడు మీరు అదే కంటిన్యూగా శారీరక శ్రమ చేయగలిగారు అనుకో, మీరు జీవితాన్ని కంప్లీట్ ఆస్వాదించగలుగుతారు. ఇప్పుడు నాకు డబ్బు వచ్చిందా, నేను పని మానేసా, నేను ప్రకృతి దగ్గర వెళ్ళట్లేదు, మీకు ఆరోగ్యం అయితే రాదు సార్ అని చెప్పాను. అంటే చాలామంది అర్థం ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను పని చేయొద్దు, నేను పని చేయకపోతే ఆరోగ్యంగా ఉండాలి, నేను 100 సంవత్సరాలు బతకాలి కానీ నేను పని చేయనంటే శారీరక శ్రమ అనేది సరే మీకు నిలబడి పని చేయట్లేదు, కూర్చొని పని చేయండి, లేక కూర్చొని కూడా పాక్కుండానైతే పని చేయండి, ఏదో ఒకటి శ్రమ మాత్రం చేయవలసింది. శ్రమ చేస్తే ఆకలి అవుతుంది. చాలామంది ఏంటంటే నేను కొద్దిగానే తీసుకుంటున్నాను అంటే చాలా లిమిట్ చేశాను అంటే మీ శరీరంలో అనేక అవయవాలకు డిఫరెంట్ పోషకాలు కావాలి, నేను ఇంతనే తీసుకుంటా అంటే మరి అవి ఎట్లా సర్వైవ్. ఇప్పుడు కంటికి ఉందనుకో 400 సంవత్సరాల లైఫ్ టైం ఉంటుంది, ప్రతి ఒక్క అవయవానికి సమ్ లైఫ్ టైం ఉంటుంది. ఎప్పుడు మీరు సరి అయిన పోషక విలువలతో కూడిన ఆహారం ఇస్తే అదేదైతే అవయవం ఉందో అది పనిచేస్తుంది. ఇప్పుడు మీరు డైట్ తగ్గించిర్రు, దాదాపుగా అన్ని అవయవాలకు మీరు పోషకించేది తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు, పోషకాహారం తగ్గించుకుంటూ పోయినాం. అప్పుడు ఏమవుతుంది, వ్యాధికి దగ్గర అవుతుంటూ వస్తారు. అదే మీరు శ్రమ చేసిరు అనుకో ఆటోమేటిక్. ఇప్పుడు నేనున్న 56 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అప్పుడు ఎట్లా పాడైపోయాను, ఇప్పుడు 16 ఏళ్ళకి ఎప్పుడు ఎంత స్ట్రెంత్ ఉండే అంత రివర్స్ చేసుకోగలిగాను. ఎందుకంటే నేను శ్రమ చేస్తున్నా. ఫస్ట్ నేను తిండి సెకండరీ. నేను ఒకటే చెప్తాను, మీరు ఎంతైతే శ్రమ చేయగలుగుతారో అంత ఫిట్ ఉంటారు, అంత ఆహారం మీరు తీసుకోగలుగుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.